ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము, నేను మీ మనవి ఆలకింతును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. ఈ వాక్యం మనకొక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. మనము దేవుని పిలిచినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా మనకు దూరంగా ఉండడు. మన హృదయం నిజంగా ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన ప్రార్థనను తప్పక ఆలకిస్తాడు, జవాబిస్తాడు కూడా. ఒకవేళ ప్రపంచము మన మాట వినకపోవచ్చు, కాని దేవుడు మాత్రం ఎప్పుడూ మన మాటలను విని అర్థం చేసుకునేవాడు. ఎప్పటికీ మన ప్రార్థన వృధా కాదు. కాబట్టి ఈ రోజు నుండే విశ్వాసంతో ప్రార్థించండి. ఆయన నుండి తప్పకుండా సమాధానం వస్తుంది. ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ నామానికి మహిమా ప్రభావములు కలుగునుగాక. మీ తల్లి అయినా మరచునుగాని నేను నిన్ను మరువను అని వాగ్దానము చేసిన దేవా, మీకు వందనాలు. ఈ దిన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు స్తోత్రం. మా ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవా, మీకు స్తోత్రం. మా ప్రతి పరిస్థితిని మార్చగల దేవా, మీకు స్తోత్రం. మా ప్రతి పరిస్థితికి చాలిన దేవా, మీకు స్తోత్రం. ఈ దిన మా ప్రతి అవసరతలను తీర్చుము తండ్రి, మీకు స్తుతి. ఈ దిన ప్రతి సాతాను కులుక్తుల నుండి మమ్ములను విడిపించుము దేవా, మీకు స్తుతి. మాకు మంచి ఆరోగ్యమును దయచేయుము దేవా, మీకు స్తోత్రం. పేదలకు, అనాథలకు, బీదలకు మీ కృప చూపించుము తండ్రి, మీకు స్తోత్రం. హాస్పిటల్స్ లో రోగులుగా ఉన్నవారిని విడిపించుము దేవా, మీకు మా స్తుతి. మా దేశాన్ని నడిపిస్తున్న అధికారులను కాపాడుము దేవా, మీకు మా స్తుతి. ఈ ప్రార్థనంతయు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడునూ ఎల్లప్పుడునూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. మీ ప్రార్థనా విన్నపాలను 7090734581 సెల్ నంబరుకు వాట్సాప్ చేయండి.